Hi, I'm Dr. Advait Sai Alampur, cataract and LASIK surgeon at Sai Jyoti Eye Hospital and Envision LASIK Center at Hyderabad. సో ఈరోజు మనం మాట్లాడబోయేది అబౌట్ cataract. సో ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి? సో బేసిక్లీ టు సింప్లిఫై ఇప్పుడు ఏంటంటే మన ఐ కూడా ఒక కెమెరా లెన్స్ లాంటిది అనమాట. సో ఈ కెమెరాలో మనకి ఎలా అయితే లెన్స్ ఉంటుందో ఈ ఐలో కూడా మనకు లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ అనేది నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. యాజ్ వి ఏజ్ ఎలా అయితే మన చుట్టూ తెల్లబడుతుందో అలాగే ఈ లెన్స్ కూడా ఇట్ బికమ్స్ వైట్. సో ఈ వైట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కంటి లోపల వెలుతురు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దీనివల్ల విజన్ అనేది బ్లర్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే కలర్ విజన్ తగ్గిపోతుంది, కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అంటే డే టైం ఉన్నంత క్లారిటీ ఈవినింగ్ టైం ఉండదు. నెంబర్ 3 వచ్చేసి చాలామందికి విజన్ చాలా బ్లర్ అయిపోతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంది అంటే ప్లీజ్ గెట్ యువర్ ఐస్ చెక్డ్. సో క్యాట్రాక్ట్ అనేది ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎంత ఎర్లీగా మనం ట్రీట్ చేస్తే అంత రిజల్ట్స్ కూడా అంత బాగుంటుంది. ఎక్కువ లేట్ చేస్తే మనకు కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నౌ ఈ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు నార్మల్గా మీరు ఐ చెకప్కి వచ్చినప్పుడు లెట్ us అండర్స్టాండ్ వాట్ వీ డూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఐ చెకప్ వచ్చినప్పుడు మనం డ్రాప్స్ వేసి కంప్లీట్ ఐ చెకప్ చేస్తాం అనమాట. సో ఐ ప్రెషర్తో పాటు కంటి నరం ఎలా ఉందో చూస్తాము. దాంతోపాటు ఈ క్యాట్రాక్ట్ ఏ స్టేజ్ ఉందో మనకు తెలుస్తుంది. క్యాట్రాక్ట్ నార్మల్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి ఎర్లీ స్టేజ్, స్టేజ్ 4 వచ్చేసి ఎండ్ స్టేజ్. ఐడియల్గా క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 లోపల చేయించుకోవడం బెటర్. ఎంత లేట్గా చేసుకుంటే అప్పుడు మనకు అంత కాంప్లికేషన్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ రికవరీ కూడా చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ప్లీజ్ గెట్ యువర్ ఐస్ చెక్డ్. నౌ ఈ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ క్యాట్రాక్ట్ చాలామంది వచ్చేసి సార్ ఇలా క్యాట్రాక్ట్ ఉంది, నాకు ఏదైనా స్పెక్స్ అయినా కానీ ఏదైనా డ్రాప్స్ రాసిమని అడుగుతుంటారు. సో బేసిక్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ క్యాట్రాక్ట్ వచ్చేసి ది ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ క్యాట్రాక్ట్ ఈజ్ అ సర్జరీ. సర్జరీ అంటే ఇట్ ఈస్ నాట్ అ మేజర్ సర్జరీ. క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ అ డే కేర్ సర్జరీ. అంటే మీరు ఆపరేషన్ చేసుకొని సేమ్ డే యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ హోమ్. నెక్స్ట్ డే నుంచి యూ కెన్ యాక్చువల్లీ రెజ్యూమ్ యూర్ నార్మల్ యాక్టివిటీస్. సో ఈ క్యాట్రాక్ట్ వచ్చేసి ఇట్స్ అ కంప్లీట్లీ లేజర్ ప్రొసీజర్. మనకు కంప్లీట్ సర్జరీ టైం టేక్స్ లెస్ దెన్ 10 to 15 minutes. అండ్ సర్జరీ కూడా వీ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ ఇంజెక్షన్. అంటే ఇంజెక్షన్ లేకుండా మనం ఆపరేషన్ చేసుకోవచ్చు. జస్ట్ అనెస్థెటిక్ ఐ డ్రాప్స్ వేస్తాం. ఈ డ్రాప్స్ వేస్తే ఐ అంతా నంబ్ అయిపోతుంది. సో త్రూ అవుట్ ద ప్రొసీజర్ ఆ 10 to 15 minutes టైంలో మనకు ఈ లేజర్ ద్వారా కంట్లో ఉన్న పొర తీసేసి కంట్లో ఒక లెన్స్ పెట్టేస్తాం. లెన్స్ పెట్టిన తర్వాత నాట్ ఓన్లీ యువర్ విజన్ ఇంప్రూవ్స్, ద బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ మోర్ లైక్ ఎ రిఫ్రాక్టివ్ సర్జరీ. అంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత మనకి ఇంకా విజన్ క్లియర్గా ఉండడంతో పాటు మనకు కళ్ళజోడు కూడా అవసరం ఉండదు. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ టెక్నిక్స్. నార్మల్గా క్యాట్రాక్ట్ సర్జరీ వచ్చేసి వీ కాల్ ఇట్ యాస్ ఫేకో ఎమల్సిఫికేషన్ సర్జరీ. ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్ సర్జరీ దట్ ఇస్ కాల్డ్ మైక్రో ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ. దీంట్లో ఏంటంటే మనకి ఇన్సిషన్ సైజ్ ఓన్లీ 2 millimeters. 2 millimeters ఇన్సిషన్ ఉంటే ఏంటంటే మనకి రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది. ప్లస్ మనకి ఏంటంటే నెక్స్ట్ డే నుంచి మీ యాక్టివిటీస్ అని మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు. నౌ క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఐడియల్గా క్యాట్రాక్ట్ సర్జరీ బోత్ ఐ సేమ్ టైం చేయము. ఒక ఐ చేసి ఒక 1 day గ్యాప్ కానీ 2 days కానీ లేదంటే 1 week గ్యాప్ ఇచ్చి ఇంకో ఐ చేస్తాం. క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1.5 month వరకు డ్రాప్స్ మాత్రం కరెక్ట్గా యూస్ చేయాల్సి ఉంటుంది. 2 weeks వరకు హెడ్ బాత్, ఫేస్ వాష్ అవాయిడ్ చేయాలి. అంటే బేసిక్లీ కంట్లో ఏమాత్రం డస్ట్ కానీ వాటర్ పడకుండా చూసుకోవాలి. అది వదిలేస్తే నెక్స్ట్ డే నుంచి మీ యాక్టివిటీస్ కానీ మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు, మీ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ టెలివిజన్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ వాచింగ్ టెలివిజన్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ రీడింగ్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ రీడింగ్. సో ఫాలోఅప్స్ ఎలా ఉంటుందంటే ఆపరేషన్ తర్వాత Day 1 చెకప్ ఉంటుంది, ఆ తర్వాత 2 weeks చెకప్ ఉంటుంది, ఆ తర్వాత ఇయర్లీ 1 చెకప్ ఉంటుంది.